సో నిమోనియా చాలా ఇంపార్టెంట్ అండి. నిమోనియా రావడానికి కారణం వచ్చేసి ఫస్ట్ ఈ నిమోనియా మన గాల్లో ఉన్న బ్యాక్టీరియా లేదా ఫంగస్ లేదా వైరస్ వల్ల వస్తుంది. ఇవి మనం లంగ్స్లోకి వెళ్ళినట్టయితే మన లంగ్ లో ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోయినట్టయితే ఈ నిమోనియా అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ బ్యాక్టీరియా, ఫంగస్ ఆర్ వైరస్ ఇవన్నీ కూడా నిమోనియాకి కారణాలే. నేను చెప్పినట్టే ఇవన్నీ కాజిటివ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. జనరల్ గా మన బాడీ అనేది వీటిని ఫైట్ చేసే ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. కాకపోతే కొన్ని ఏజ్ గ్రూప్స్ లో మనం మాట్లాడుకున్నట్టయితే అదే లెస్ దెన్ 2 years కిడ్స్ కానివ్వండి, మోర్ దెన్ 60 years అడల్ట్స్ కానివ్వండి, ఈ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళ ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వాళ్ళ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల. వీళ్ళకి న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వ్యాక్సినేషన్స్. సో చిన్నపిల్లల్లో మనము చూసినట్టయితే మనకి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంది, అలాగే హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కూడా ఉంది లెస్ దెన్ 2 years లో. ఈ 2 వ్యాక్సిన్స్ తీసుకున్నట్టయితే మనం కిడ్స్ లో న్యూమోనియాని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే అడల్ట్స్కి వచ్చేసి అడల్ట్ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అని ఉంటుంది, ఇంకోటి PPSP13 అని ఉంటుంది, న్యూమోకోకల్ పాలిసాకరైడ్ వ్యాక్సిన్. ఈ 2 వ్యాక్సిన్స్ అనేవి అడల్ట్స్ కి సంబంధించిన న్యూమోకోకల్ వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్స్ తీసుకున్నట్టయితే మనం ఈ ఏజ్ గ్రూప్స్ ఎవరైతే అట్ రిస్క్ ఉన్నారో, నిమోనియా వచ్చే రిస్క్ ఎక్కువ ఉందో వాళ్ళని మనం కాపాడుకోవచ్చు. రెండోది మనం న్యూట్రిషన్ ని కూడా చూసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవడం ద్వారా కూడా మనం నిమోనియాని తగ్గించవచ్చు. కంటామినేటెడ్ ఫుడ్ ని అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మనం మంచి న్యూట్రిషియస్ ఫుడ్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, ఇలాంటి ఫుడ్ మంచిగా తీసుకున్నట్టయితే మన ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిమోనియా జనరల్ గా ఇప్పుడు అడల్ట్స్ లో తీసుకున్నట్టయితే ఎవరైతే మోర్ దెన్ 60 years ఉన్నట్టు వాళ్ళైతే జనరల్ గా గ్రూప్స్ అంటే గ్రూప్ గ్యాదరింగ్స్ అవుతుంటాయి, ఫంక్షన్స్ కానివ్వండి లేదా సమ్ కాన్సర్ట్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు. సో ఒకవేళ ఒక పేషెంట్ అట్ రిస్క్ ఆఫ్ నిమోనియా డ్యూ టు ఏజ్ ఉన్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళు ఈ గుంపులో ఉన్న ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది. పిలిగ్రిమేజెస్ కానివ్వండి అలాంటివి. సో అలాంటి లేదు వాళ్ళకి కంపల్సరీ వెళ్ళాలనుకుంటే మాత్రం వీళ్ళు వ్యాక్సిన్స్ తీసుకునే వెళ్తే వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు పాటించాలి. అండ్ అడల్ట్స్ ఇంకొకటి ముఖ్యమైనది పాటించాల్సి ఏంటంటే హ్యాండ్ హైజీన్. అంటే తరచుగా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం. మనం కోవిడ్ లో కూడా చూసాం హ్యాండ్ హైజీన్ ఎంత ఇంపార్టెంటో. కోవిడ్ అనేది కూడా ఒక వైరల్ నిమోనియానే. సో మనం నిమోనియా గురించి మాట్లాడుకుంటున్నాం. సో హ్యాండ్ హైజీన్ పాటించడం ద్వారా అంటే తరచుగా మనం హ్యాండ్ వాష్ కరెక్ట్ గా చేసుకున్నట్టయితే కూడా మనం చాలా వరకు వైరల్ నిమోనియాస్ కానీ బ్యాక్టీరియల్ నిమోనియాస్ కానీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకొక పాపులేషన్ గ్రూప్ కూడా ఉంది ఎవరికైతే నిమోనియాస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఎవరు అంటే ఎవరైతే పేషెంట్స్ ఇమ్యూనో సప్రెస్డ్ ఉన్నారో, అంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉంది. ఈ గ్రూప్ ఎవరు? కొంతమంది లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వాడుతుంటారు, అంటే ఇమ్యూనిటీ ఆ స్టీరాయిడ్స్ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. వాళ్ళకి ఉన్న మెడికల్ కండిషన్స్ వల్ల వాళ్ళు లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వాడుతుంటారు. ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ కూడా నిమోనియా ఎక్కువగా రావచ్చు. రెండో గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ లేదా ప్రస్తుతం క్యాన్సర్ తో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. డ్యూ టు కీమోథెరపీ ఇవ్వడం ద్వారా, రేడియోథెరపీ ఇవ్వడం ద్వారా వీళ్ళకు కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ కి కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో ఎవరికి అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో ఈ ఏజ్ గ్రూప్సే కాకుండా క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, మనం మాట్లాడుకున్నట్టు, అండ్ లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వాడుతున్నారు ఎవరైనా పేషెంట్స్ డ్యూ టు సమ్ అదర్ మెడికల్ కండిషన్స్, ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ కూడా నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ పేషెంట్స్ కి కూడా వ్యాక్సినేషన్స్ అనేది రికమెండెడ్. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానివ్వండి, న్యూమోకోకల్ పాలిసాకరైడ్ వ్యాక్సిన్ కానివ్వండి, ఈ ఏజ్ గ్రూప్స్ లో కూడా ఇచ్చినట్టయితే మనం న్యూమోనియాని నివారించిన వాళ్ళం అవుతాం.